హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఇవాళ వీడియో స్టార్టింగ్లోనే నాకు ఇష్టమైన అండ్ అందరికీ నచ్చిన ఒక ప్రోడక్ట్ చూపిద్దాము అని అనుకుంటున్నాను. ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను. క్లే క్రాఫ్ట్ది ఫైన్ సిరామిక్ టమ్లర్స్. దీని వచ్చేసరికి దవరా సెట్ అని అంటారు. అంటే కింద గిన్నె ఉంది కదా, తమిళనాడులో వీళ్ళు దవరా అని పిలుస్తూ ఉంటారు. అంటే మన తెలుగులో దబరా గిన్నెలు అలా అంటూ ఉంటాం కదా, సో అట్లా అనమాట. సేమ్ ఇదే బ్రాస్లో కూడా ఉంటుంది. నా వీడియోలో కూడా చూసే ఉంటారు కదా. సో బ్రాస్ ఇన్స్పైర్డ్ మోడల్ వీళ్ళు సిరామిక్తో చేశారనమాట. ఇది వచ్చేసరికి ఫైన్ సిరామిక్, చాలా పల్చగా ఉంటుంది. మన రెగ్యులర్ జాడీ మెటీరియల్లా కాకుండా ఇది బాగుంది. లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇదైతే స్పాన్సర్డ్ ప్రోడక్ట్ కాదు, నేను జస్ట్ 2 days బ్యాకే పర్చేస్ చేశాను. సిద్ధు లంచ్ బాక్స్లోకి ఇవాళ పన్నీర్ పరాటా చేస్తున్నా. చాలా టేస్టీగా వచ్చింది. నేను బ్రేక్ఫాస్ట్కి కూడా ఇవాళ ఇదే తీసుకున్నాను. ఒక బ్లాక్ ఆఫ్ పన్నీర్ని గ్రేట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటాము. వైట్ బౌల్ అయితే మనకి మిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు నేను యాడ్ చేసే మసాలా పౌడర్స్ అన్నీ కూడా ఆప్షనల్. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలాతో కూడా మీరు చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ పావ్ భాజీ మసాలా వేసాను. పులుపు కోసమని ఆమ్చూర్ పౌడర్. నెక్స్ట్ మిసల్ పావ్ మసాలా. మిసల్ పావ్ మసాలా సుహానా బ్రాండ్. ఇది మన సబ్స్క్రైబర్స్ ఇంతకుముందు అడిగారు, అందుకే చెప్తున్నా. తర్వాత కసూరి మేతి, హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్ట్ని ఇస్తుంది. తగినంత ఉప్పు, కలర్ కోసమని కొంచెం పసుపు. పన్నీర్ పరాఠాలో కంపల్సరీ వేసుకోవాల్సింది కొత్తిమీర, అల్లము, పచ్చిమిరపకాయలు. మీకు ఇష్టమైతే జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా యాడ్ చేయొచ్చు, లేదా చాప్డ్ జింజర్ అండ్ చాప్డ్ గార్లిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మసాలా పౌడర్స్ అన్నీ కంపల్సరీ కాదని చెప్పాను కదా, సో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ లాంటివి కూడా మీరు యాడ్ చేసుకొని ఇట్లాగా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసి ఆ తర్వాత కొంచెం ప్రెస్ చేసినట్లు ఉండలు లేకుండా మనము స్టఫింగ్ని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనకి చిన్న పరాటాస్ అయితే చిన్న చిన్న బాల్స్ చేయండి. పెద్ద పరాటాస్ కావాలి అంటే పెద్ద బాల్స్ ప్రిపేర్ చేసుకోండి. స్టఫింగ్ మరీ ఎక్కువైనా సరే ఒక్కొక్కసారి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో అందుకే నేను మీడియం సైజ్ బాల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. 1 బ్లాక్ ఆఫ్ పన్నీర్కి నాకు 4 బాల్స్ వచ్చాయన్నమాట. లేచిన వెంటనే ముందు పిండి కలిపేసి పక్కన పెట్టుకున్నాను. సో పిండి మెత్తగా అయింది. ఇప్పుడు ఒకసారి బాగా నీట్ చేసుకోవాలి. మనం ఎంత గట్టిగా మనం వత్తుతూ చపాతీ పిండి కలిపామంటే చపాతీస్ అంత సాఫ్ట్గా వస్తాయి. అండ్ లంచ్ బాక్స్లోకి పరాటాస్ కానీ చపాతీ కానీ గట్టిగా అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ మనము చిన్న చపాతీలాగా చేసుకొని మధ్యలోనేమో లావుగా ఉండాలి, చుట్టూ ఏమో పల్చగా ఉండాలి. స్టఫింగ్ పెట్టుకొని చపాతీ పిండిని మొత్తం అంతా కవర్ చేసేసి ఒకసారి చేత్తో ప్రెస్ చేసిన తర్వాత అప్పుడు మనము రోలింగ్ పిన్ తోటి పరాటాస్ని రోల్ చేయాలి. ముందుగా బాల్ లాగా ఉన్నప్పుడు రోల్ చేస్తే స్టఫింగ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఒకసారి చేత్తో ఇట్లా తడితే చాలా నీట్గా వస్తాయి. పన్నీర్ పరాటాస్తో ఒకటే డ్రాబ్యాక్ అండి, అది కొంచెం గ్రెయినీగా ఉంటుంది కాబట్టి ఎక్కడో చోట చిన్న హోల్ పడవచ్చు, లేదా అక్కడక్కడ పన్నీర్ బయటకు కనిపిస్తుంది. ఇది టోటలీ నార్మల్. ఒకవేళ మీరు అలా రావటం ఇష్టం లేదు అనుకుంటే పైన చపాతీ పిండి ఉంది కదా, అది ఎక్కువ తీసుకోండి. స్టఫ్డ్ పరాటాస్ చేసినప్పుడు లోపల స్టఫింగ్ ఎక్కువగానే పెడతాను, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. పైన చపాతీ పిండి ఎక్కువ ఉందనుకోండి, చప్పబడిపోతుంది మళ్ళీ. మనం ఫస్ట్ ప్యాన్ మీద 2 sides కూడా రోస్ట్ చేసుకొని ఆ తర్వాత ఘీ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఒక 4 చపాతీస్ వచ్చాయన్నమాట మాకు ఇవాళ 1 బ్లాక్ ఆఫ్ పన్నీర్కి. 2 నేను మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్కి తినేసాము అండ్ 2 సిద్ధు లంచ్ బాక్స్కి ప్యాక్ చేశాను. అండ్ సిద్ధుకి చాలా నచ్చింది, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా బాగా నచ్చిందంట. ప్రతిరోజు కూడా సిద్ధుని అడుగుతాను, బాగుందా నాన్న, తిన్నావా అని. ఒక్కొక్కసారి కంప్లైంట్ చేస్తాడు కదా, సో ఏంటి అని అడిగితే ఇవాళ ఏం చెప్పాడు, గ్రీన్ చిల్లీస్ ఎక్కువ అయ్యాయి, నెక్స్ట్ టైం వేయొద్దు అని అన్నాడు. సో ఇట్లా మనం డైలీ అడిగామనుకోండి, నెక్స్ట్ టైం ఏమైనా చేంజెస్ చేయాలంటే చేయొచ్చు. పరాటాకి కాంబినేషన్గా పెరుగు, కొద్దిగా చాట్ మసాలా వేసి పెట్టచ్చు, లేదు అని అంటే ఏదైనా చట్నీ పెట్టేయచ్చు. ఇవాళ నార్త్ ఇండియన్ మిక్స్డ్ పికిల్ పెట్టేశాను నేను. సిద్ధు వెళ్ళిన తర్వాత నేను ఇవాళ ఎర్లీగానే బ్రేక్ఫాస్ట్ చేశాను. అంటే పరాటాస్ కొంచెం వేడిగా తింటే బాగుంటాయి కదా. తినేసిన తర్వాత ఇంక వెంటనే కిచెన్ కూడా క్లీన్ చేసేస్తున్నా. మాకు లంచ్ వచ్చేసరికి కొంచెం లేట్గానే ప్రిపేర్ చేస్తున్నాను. డైలీ అయితే నాకు 2 times కుకింగ్ అవుతుంది. ఒకటేమో సిద్ధు లంచ్ బాక్స్ అండ్ మాకేమో ఏదో ఒకటి 2 curries చేస్తా. సిద్ధుకి లంచ్ పెట్టి పంపించాను కదా,
మేమేమో ఏదో ఒకటి తినేసేయచ్చు అని చెప్పి నేను అట్లా అనుకోను. నాకు చక్కగా అందరూ బాగా తింటే హెల్తీగా ఉంటాము అనే ఫీలింగ్‌లో ఉంటాను నేను. పిల్లలు ఒక్కళ్ళకి చక్కగా పెట్టి మనం ఏదో ఒకటి తినచ్చులే అది నాకు రాంగ్ అనిపిస్తది. ఎందుకంటే మనం హెల్తీగా ఉంటేనే వాళ్ళని కూడా బాగా చూసుకోవచ్చు. డైలీ నేను 2 కర్రీస్ చేస్తూ ఉంటాను. ఈ మధ్య ఆకుకూరలు ఎక్కువ ఇంక్లూడ్ చేయట్లేదు కానీ ఇదివరకైతే బాగా ఆకుకూరలు చేసేదాన్ని. అంటే మాకు దగ్గరలో కూడా రావట్లేదు. పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఇట్లా 2 రకాలు చేయాలి అనేది ఒకటి ఫిక్స్ అయిపోయాను. ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తున్నాను. అమ్మ వాళ్ళు కూడా చక్కగా 2, 3 కూరలు చేసేవాళ్ళు ఇంట్లో. ఎందుకంటే మాకు ఇంట్లో ఎక్కువ మంది ఉండేవాళ్ళం. మేము జాయింట్ ఫ్యామిలీ కదా! సో, ఒక కూర సరిపోయేది కాదు. 2, 3 కూరలు చేసేవాళ్ళు కాబట్టి మాకు ఇంకా ఒక అలవాటు కింద వచ్చేసింది. అట్లా చక్కగా ఎవరికి నచ్చింది వాళ్ళని తినేవాళ్ళము. ఇంకా ఆ హ్యాబిట్‌నే మేము ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అండ్ మేము నాన్ వెజ్ తక్కువ తింటాము. సో, అందుకని చెప్పి కంపల్సరీ పప్పు అనేది ఉంటుంది. ఇవాళ లంచ్‌లోకి కావాల్సినవన్నీ తీసి ఫస్ట్ బయట పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఇంక మేము కాఫీ తాగేసి కొంచెం ఇల్లదంతా సర్దుకొని అప్పుడు వంట చేస్తున్నా. సో, డైలీ అయితే నా రొటీన్ కొంచెం చేంజ్ అయింది. ఇంతకుముందు సిద్ధు చిన్నప్పుడైతే మార్నింగే మాకు కావాల్సిన కూరలు, సిద్ధుకి లంచ్ బాక్స్ అన్నీ ఒకటే పెట్టేదాన్ని. అప్పుడు వంట కంప్లీట్ అయిపోయేది. 1 అవర్‌లో అయిపోయేది మొత్తం. కాకపోతే ఇంకా తను ఈ మధ్య తింటలేదనమాట. లైక్ లంచ్ బాక్స్‌లో రైసు, కూరలు అంటే అప్పుడప్పుడు ఇస్తున్నాను. అంటే అలవాటు తప్పకూడదు కదా మళ్ళీ. సో, అందుకని చెప్పి ఇట్లాగా 2 టైమ్స్ కుక్ చేయాల్సి వస్తుంది. నాకు పెద్ద ప్రాబ్లమ్ కాదండి. కాకపోతే నాకు ఈవినింగ్ కుకింగ్ అంటే అసలు ఎంత విసుగొచ్చేస్తదో. ఒక్కొక్కసారి ఇంకా మార్నింగ్ కర్రీస్ లేవు అని అన్నప్పుడే ఈవినింగ్ కుక్ చేస్తూ ఉంటాం. ఈ టంబ్లర్స్ అయితే మా హస్బెండ్‌కి చాలా నచ్చాయంట. ఈవినింగ్ కాఫీకి కూడా అదే అడిగారు నన్ను. కాఫీ తాగేసిన తర్వాత సుండకాయలు ఉంటాయి కదా, అవి వలుస్తున్నాను. వలిచేసి ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. కాడలతో ఉంచితే సేమ్ లైక్ పచ్చిమిరపకాయలాగే త్వరగా పాడైపోతాయి. సో, ఒక ఎయిర్‌టైట్ కంటైనర్లో లేదా స్టీల్ బాక్స్లో పెట్టేస్తే ఫ్రిడ్జ్లో చక్కగా మనకి 10 డేస్ వరకు బాగుంటాయి అన్నమాట ఫ్రెష్గా. ఇవాళ దొండకాయ కూర కూడా చేస్తున్నాను. దొండకాయలు ముందే కొంచెం నానబెట్టేసి బాగా కడిగేసి జల్లెడ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టా. వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు ముక్కలు కట్ చేస్తాను. పప్పు నానబెట్టాను కదా, ఇంకా ఇప్పుడేమో బచ్చల కూర కట్ చేసేసి ఒక పచ్చిమిరపకాయ వేసి కుక్కర్ పెట్టేస్తాను. ఒక 5 విజిల్స్లో అది చక్కగా కుక్ అవుతుంది. ఇంక ఇందులో ఆనియన్ అట్లాంటివి ఏమీ యాడ్ చేయటల్లా. ట్రైప్లై కుక్వేర్ నిన్న మష్రూమ్స్ ఫ్రై చేయడానికి యూజ్ చేశాను కదా, బాగుంది, స్టిక్ అవ్వలేదని చెప్పాను. సో, ఇవాళ దొండకాయ మీద ట్రైల్ వేస్తున్నా. యూజువల్గా నేను బ్రాస్ కడాయిలో చేసుకుంటాను. అందులో కూడా ఎక్కువగా స్టిక్ అవ్వదు. సో, ఇందులో ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. ముందుగా స్టవ్ కొద్దిగా హీట్ చేసుకొని ఆయిల్లో తాలింపు అదంతా వేసాను. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసేసి కొద్దిగా సాల్ట్ వేసి ఫస్ట్ మీడియంలో పెట్టి బాగా ఫ్రై చేస్తూ ఉన్నాను. కొంచెం కలర్ మారుతుంది కదా, అప్పుడు ఇంకా సిమ్లో పెట్టేసి మనం కొంతసేపు ఫ్రై చేసుకోవటమే. లాస్ట్లో వెల్లుల్లిపాయ, ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ వేసాను కాబట్టి మళ్ళీ చూసి వేసుకోండి. నిన్న మన వ్యూయర్ ఒక క్వశ్చన్ అడిగారు, ట్రైప్లై యూజ్ చేసే ముందు మెర్క్యూరీ టెస్ట్ చేశారా అని. ట్రైప్లైకి మెర్క్యూరీ టెస్ట్ అయితే అవసరం లేదని నాకు అనిపించిందండి. నేను డైరెక్ట్గానే కుక్ చేసేసాను. అసలు ఆ ఆలోచన కూడా రాలేదు అంటిల్ మీరు అడిగే వరకు. మెర్క్యూరీ టెస్ట్ అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను. అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. మెర్క్యూరీ టెస్ట్ అంటే ఏం లేదండి, వాటర్ డ్రాప్ టెస్ట్ అనమాట. ఇప్పుడు మనం స్టీల్ కళాయి యూజ్ చేసేటప్పుడు ఒక టెంపరేచర్ ఆఫ్ హీట్లోకి రానిస్తాము. ఆ తర్వాత కొంచెం వాటర్ డ్రాప్స్ వేస్తే ఆ డ్రాప్ కనుక చక్కగా ఫ్లోట్ అయిందనుకోండి, అదొక మెర్క్యూరీ బాల్ లాగా కనిపిస్తుంది. సో, దాన్ని మెర్క్యూరీ బాల్ టెస్ట్ అంటారు. అదే వాటర్ ఇవాపరేట్ అయిపోయిందనుకోండి, ప్యాన్ ఓవర్ హీట్ అయిపోయినట్లు. ఒకవేళ ప్యాన్ వేడెక్కలేదనుకోండి, అప్పుడు కూడా వెజిటబుల్స్ ఏమన్నా వేస్తే వెంటనే స్టిక్ అయిపోతాయి. సో, ఇదొక్కటి మనం ఫాలో అయ్యి కరెక్ట్ టెంపరేచర్లో ఈ కుక్వేర్ అనేది పెట్టుకొని మనం కుక్ చేసామనుకోండి, దేంట్లో అయినా సరే చక్కగా అంటుకోకుండా మనం చేసుకోవచ్చు. కాకపోతే నిన్న మన వ్యూవర్ ఇంకొకటి ఏం చెప్పారు అంటే, పొటాటోస్, తర్వాత ఇంకేదో ఒక వెజిటబుల్ చెప్పారు, ఎగ్స్ అనుకుంటా. సో, ఇవన్నీ కూడా స్టిక్ అయ్యాయి అని అన్నారు. నెక్స్ట్ నేను పొటాటో అండ్ ఎగ్స్ కూడా చేసి చూపిస్తాను. అవి స్టిక్ అయినాయా లేదా అనేది మనకు తెలుస్తుంది. ట్రైప్లై అయితే బాగానే ఉందండి. వెజిటబుల్స్ ఏవి స్టిక్ అవ్వకుండా చక్కగా ఫ్రై అవుతున్నాయి. బచ్చల కూర పప్పు తాలింపు వేయటం కూడా అయిపోయింది. సో, 2 కూరలు కంప్లీట్ చేస్తాను. అండ్ తాలింపు కొంచెం బ్రౌన్గా ఉంది కదా, అదేంటంటే వడగం అని చెప్పి ఇక్కడ వేస్తారు అని చెప్పాను కదా తాలింపులో. సో, అది ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. అది వచ్చేసరికి ఏంటంటే సమ్మర్లో ప్రిపేర్ చేస్తారు. సో, ఈ సంవత్సరం చేద్దాము అని అనుకుంటున్నాను. కిచెన్లో వర్క్ మొత్తం అయిపోయింది.
కూర డిష్ అవుట్ చేసేసుకొని పక్కన పెట్టేసి ఆ డ్రై ప్లే కుక్వేర్ అవన్నీ కూడా కడిగేసేసి పక్కన పెట్టాను. అండ్ పప్పు మాత్రము మట్టి పాత్రలోనే ఉంచుతా. అలా ఉంచితే ఆ టేస్ట్ చక్కగా ఎన్హాన్స్ అవుతుంది మధ్యాహ్నానికి. అసలు ఏదైనా సరే పప్పు, సాంబారు ఏది చేసుకున్నా సరే మట్టి పాత్రలో ఉంచామనుకోండి టేస్ట్ బాగుంటుంది. కొంతమంది మన వ్యూవర్స్ అంటున్నారు మట్టి పాత్రలు వాసన వస్తున్నాయి అని. అది ఫస్ట్ మనం ఆయిల్తో సీజన్ చేస్తాం కదండి, అందుకనే ఆ స్మెల్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ టైం నుంచి అయితే నేను ఆయిల్తో సీజన్ చేయొద్దు అని అనుకుంటున్నాను. నేను ఫస్ట్ కొన్నప్పుడు మట్టి పాత్రలు ఆయిల్తో సీజన్ చేయలా, జస్ట్ వాటర్లో డిప్ చేసేసి 3 days ఉంచి ఆ తర్వాత వాష్ చేసి వాడుకున్నాను. కొన్ని వీడియోస్ చూసి అలా చేశాను. సో నాకు ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి నెక్స్ట్ టైం నేను అట్లా ఆయిల్ అప్లై చేయకుండా కుకింగే ఏదో ఒకటి డైరెక్ట్గా స్టార్ట్ చేసేద్దాము, ఒకసారి టెస్ట్ చేద్దాము అని అనిపించింది నాకు. స్నానం చేసి వచ్చిన తర్వాత రెడీ అవుతున్నాను. సింపుల్ మేకప్ అనమాట. ఇవాళ చూపిస్తాను నేను ఎట్లా చేసుకుంటాను అని. ప్లమ్ మాయిశ్చరైజర్ నేను మొన్న తెప్పించా. ప్లమ్ ప్రోడక్ట్ ఇదే అనమాట. ఫస్ట్ టైం నేను యూజ్ చేయటం. ఇంతవరకు ఒక్కటి కూడా వాడలేదు. రెగ్యులర్గా యూజ్ చేసే డాక్టర్ షేడ్స్ సన్ స్క్రీన్ ఉంది కదా, అది బోర్ కొట్టేసింది నాకు. అండ్ ఇది కుంకుమాది తైలం అవన్నీ ఉంటాయి అని చెప్పి అన్నారు. లైక్ సాఫ్రాన్ మిక్స్డ్ బాగానే పడతాయి నా స్కిన్కి. సరే ఒకసారి ట్రై చేస్తున్నాను. కాంపాక్ట్ వచ్చేసరికి నేను ఇంతకుముందు మ్యాబిలిన్ కూడా యూజ్ చేశాను, కానీ అది నాకు సెట్ కాలేదు. అంటే లైక్ అప్లై చేసిన ఫీలింగ్ కూడా ఎందుకో అనిపించేది కాదు, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. అందుకని మళ్ళీ నేను లాక్మేకే స్టిక్ ఆన్ అయ్యాను. ఇదైతే చాలా సంవత్సరాల నుంచి ఇవే వాడుతున్నా, సేమ్ షేడ్స్. లాక్మే కాంపాక్ట్ పౌడర్, న్యాచురల్ షెల్ లేదా న్యాచురల్ పర్ల్, ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడతాను. అంటే ఒక్కొక్కసారి న్యాచురల్ పర్ల్ అవైలబుల్ ఉండదు, అలాంటి టైంలో షెల్ తీసేసుకుంటా. అండ్ ఇంకొకటి వచ్చేసరికి లూజ్ పౌడర్, లాక్మే లూజ్ పౌడర్లో వామ్ రోజ్ అని ఉంటుంది. సో అదనమాట. వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఐబ్రో పౌడర్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. బ్రష్ అయితే ఇప్పుడు ఐబ్రోకి అప్లై చేస్తున్నా కదా, యాంగిల్డ్ బ్రష్, అదైతే అవైలబుల్ లేదు. అంటే ఇంతకుముందు మన వాళ్ళు చాలామంది అడిగారు, అందుకే చెప్తున్నాను. సో దానికి క్లోజ్గా ఉండేది సిమిలర్ మోడల్స్ ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేస్తాను. లాక్మే ప్రోడక్ట్స్ అయితే మనకి ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయండి, ఆన్లైనే కాదు. సో మీరు దగ్గరలో అయినా సరే చెక్ చేసుకోవచ్చు. ఈ మధ్య మ్యాబిలిన్ లిప్స్టిక్స్ బాగా నచ్చుతున్నాయి. అంటే లాంగ్ లాస్టింగ్ ఉంటున్నాయి అన్నమాట. డే అంతా కూడా చక్కగా పోకుండా ఉంటుంది. ఇంతకుముందు అంతా లాక్మే వాడేదాన్ని, అది కొంచెం రీఅప్లై చేసుకోవాల్సి వచ్చేది. దీంతో అయితే నాకు ఆ ప్రాబ్లం ఉండట్లేదు. సో అందుకని ఒకటి తెప్పించి నేను వాడి ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం 4 షేడ్స్ ఉన్నాయి నా దగ్గర. అవి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. ఇది లైక్ ఎవ్రీడే సింపుల్ లుక్ అండి. మన వ్యూవర్ ఒకరు పాండ్స్ బేబీ క్రీమ్తో చూపించమన్నారు. అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. అంటే నేను అప్లై చేసుకోవట్లేదు కదా ప్రస్తుతం, సో అందుకని నేను చూపించట్లేదు. మధ్యాహ్నము కొంచెంసేపు టీవీ అది చూసి ఇంకా లంచ్ టైంకి లంచ్ చేస్తున్నాము. లంచ్లో చూసారు కదా, ఇవాళ బచ్చల కూర పప్పు, దొండకాయ ఫ్రై, ఇంకా వడియాలు అవన్నీ వేయించాను. గుమ్మడికాయ వడియాలు ఆల్మోస్ట్ అయిపోయాయి. మా అత్తగారు వాళ్ళు వస్తున్నారనమాట రేపు. సో తీసుకొని రమ్మని చెప్పాను. మరి ఏ వెరైటీ తెస్తున్నారో చూడాలి. అంటే ఇలా ఉండల్లాగా పెట్టేస్తున్నారు కదా, అవి అసలు సరిగ్గా ఫ్రై అవ్వట్లేదు. నేనేమో వేరేవి తీసుకురమ్మని చెప్పా. సో ఏం తెస్తారనేది నేను తప్పకుండా తర్వాత వ్లాగ్లో షేర్ చేస్తాను. అత్తయ్య గారు వాళ్ళు వస్తున్నారు కదా, సో నేను ఫుల్ వ్లాగ్స్ అయితే నేను షేర్ చేయలేకపోవచ్చు. బట్ సాటర్డే వరకు అయితే నేను పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత చిన్న చిన్న వీడియోస్ ఏమైనా పెట్టడానికి ట్రై చేస్తాను. సో తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నా. లంచ్ తర్వాత టేబుల్ అవన్నీ కూడా సర్దేసి కాసేపు చల్లగా ఉందని బాల్కనీలో నుంచున్నాను. కొంచెంసేపు రెస్ట్ తీసుకోగానే ఇంకా సిద్ధు స్కూల్ నుంచి వచ్చాడు. మన వ్యూవర్ ఒకరు అడిగారు అనమాట, మీరు ఈవినింగ్ స్నాక్స్ అవన్నీ కూడా షేర్ చేయండి, లైక్ సిద్ధుకి ఏం ఫుడ్ పెడుతున్నారు అని. ఎవ్రీ సింగిల్ డే అయితే నేను ప్రత్యేకంగా స్నాక్స్ ప్రిపేర్ చేయటం లేదు. ఒక్కొక్కసారి కేక్స్ కానీ లేకపోతే ఇంట్లో ఏవో ఒకటి నేను చేసినవి ఉంటాయి కదా, అవి పెట్టేస్తాను. లేదా ఒక దోశ వేసి పెడతాను. ఇవాళేమో కొంచెం గోధుమ పిండి దోశలు వేస్తున్నా. అచ్చంగా గోధుమ పిండి కాకుండా అందులో కొద్దిగా రాగి పిండి కూడా యాడ్ చేస్తున్నాను. ఇంతకుముందు గోధుమ పిండి బెల్లం దోశలు చూపించాను. ఇవాళ గోధుమ పిండి క్వాంటిటీ ఒక 1/4 తీసుకుంటే మిగతా 3 parts వచ్చేసరికి రాగి పిండి తీసుకున్నా. రాగి పిండి, బెల్లము, గోధుమ పిండి, చిటికెడు ఉప్పు చక్కగా వాటర్ తోటి మిక్స్ చేసేసుకొని అట్లు పోసాను. అది చాలా టేస్టీగా ఉన్నాయి. ఎంత బాగుందంటే మంచి రుచి వచ్చింది. అది కూడా నెయ్యితో ఫ్రై చేశాను. సో ఒకటే డ్రాబ్యాక్, రాగి పిండి ఎక్కువ అవటం వలన నాన్ స్టిక్ మీద చేసినా సరే
ఒక లేయర్ లాగా అంటుకుపోయింది ప్యాన్కి. సో ఆ లేయర్ ఒకటి తీసేసి ఇంకా మిగతాది ఫ్రై చేసేసి ఇంకా పెట్టేశాను అనమాట. సో నెక్స్ట్ టైం ఇంకా వేరే ఏదైనా ఫిగర్ అవుట్ చేయాలి అని అనుకున్నా. మేబీ గోధుమ పిండి ఎక్కువ యాడ్ చేసి తక్కువ రాగి పిండి వేసుకోవచ్చు అని. రాగితోటి వేరేగా కూడా చేయొచ్చు. రాగి పిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మునగాకు అన్నీ కలిపేసేసి ఉండలాగా చేసి అది కొంచెం చేతితో తట్టేసేసి మనం ప్యాన్ మీద కాల్చామనుకోండి అది కూడా బాగుంటుంది. కానీ ఈ విధంగా స్టిక్ అవ్వదన్నమాట. అది వచ్చేసరికి లైక్ మన బ్రేక్ఫాస్ట్కి లేదా ఏదైనా ఊర్లు తీసుకెళ్ళేటప్పుడు అది చేసుకోవచ్చు. తప్పకుండా ఈసారి అది షేర్ చేస్తా. మా ఫ్రెండ్ ఆల్రెడీ చెప్పిందనమాట, నువ్వు అది చేస్తావు కదా, ఈసారి ఎప్పుడైనా షేర్ చెయ్యి అని. మా హస్బెండ్కి ఆ కప్స్ బాగా నచ్చాయి. అందుకని ఈవినింగ్ కాఫీ దాంట్లోనే ఇవ్వమన్నారు. సర్లే, ఎన్ని రోజులు అంటే అన్ని రోజుల్లో కొత్త మోజు ఉంటుంది కదా మనకి. సో ఇవాళ మా స్నాక్ ఇదనమాట. అండ్ నెక్స్ట్ మన వ్యూయర్ అడిగిన ఇంకో క్వశ్చన్, మీరు డ్రై ఫ్రూట్స్ పెట్టట్లేదా సిద్ధుకి అని. వింటర్ కదండి, సో రెగ్యులర్గా ఇవ్వట్లేదు. అండ్ ఒక్కొక్కసారి గుర్తుంటుంది, ఒక్కొక్కసారి గుర్తుండట్లా. ఇంతకుముందు అంతా కూడా పంకిన్ సీడ్స్ అవన్నీ కూడా తీసుకుంటా ఉన్నాను. సో నేను కూడా తగ్గించాను. సెసమి ఇంకా ఫ్లాక్ సీడ్స్ అట్లాంటివి అయితే సీడ్స్ మనం ఇయర్ లాంగ్ తీసుకోవచ్చు, కానీ నట్స్ కొంచెం హెవీగా ఉంటాయి కదా. సో వింటర్లో అట్లాగా తగ్గిస్తే బెటర్ అని చెప్పి అనుకుంటాను. సో గుర్తున్నప్పుడు నానబెడుతున్నాను, ఇస్తున్నాను అనమాట. ఒకవేళ మనము బాదం అవి తిన్నా సరే కౌంట్ పెట్టుకుంటాం కదా, ఒక 5 బాదం, 5 పిస్తా, 2-3 క్యాష్యూస్. సో పెద్ద ప్రాబ్లం కాదు. గ్రోసరీస్ ఆర్డర్ చేస్తే తీసుకొచ్చారు. అన్నీ సర్దేసి ఇంకా క్లోత్స్ కూడా ఫోల్డ్ చేస్తున్నాను. ఈవినింగ్ రొటీన్ నేను కావాలని షేర్ చేయటం లేదు, ఎందుకంటే ఈ మధ్య టెర్రస్ గార్డెన్ కూడా లేదు కాబట్టి పైకి వెళ్ళట్లేదు, అసలు వాకింగ్కి వెళ్ళట్లా, ఇంట్లోనే వర్కౌట్ చేసుకుంటున్నాను. అండ్ క్లోత్స్ ఫోల్డింగ్ ఇంకంతా రెగ్యులరే కదా. ఈవినింగ్ అయితే నేనేమి కుకింగ్ కూడా చేయటం లేదు. కాకపోతే నాకు పని అయితే ఉంటుంది, అంటే రెగ్యులర్గా మనం చేసుకునేవి నెక్స్ట్ డేకి ప్రిపేర్ చేసుకుంటాం కదా, సో అవన్నీ ఉంటాయి. అండ్ కొరియన్ సిరీస్ చూస్తూ క్లోత్స్ అవన్నీ కూడా ఫోల్డ్ చేస్తున్నా. సరే ఈలోపు సిద్ధుతో ఒక టీ షర్ట్ ఐరన్ చేయాల్సి వస్తే అది కూడా చేస్తున్నాను. సిద్ధుకి స్కూల్ డ్రెస్ వచ్చేసరికి 3 టైప్స్ ఉంటాయి. మామూలుగా మన స్కౌట్స్ అండ్ గైడ్స్ ఒకటి, స్పోర్ట్స్ యూనిఫామ్ అండ్ రెగ్యులర్ యూనిఫామ్. స్పోర్ట్స్ వచ్చేసరికి టీ షర్ట్ అండ్ ట్రాక్ ప్యాంట్స్ ఉంటాయి, వాటిని ఐరన్ చేసే పని ఉండదు. బ్లూ కలర్ యూనిఫామ్ ఫ్రీక్వెంట్గా వేసుకోవాల్సిన అవసరం ఉండదు, లైక్ వాళ్ళ టైం టేబుల్ ప్రకారం ఏంటంటే ఎక్కువ స్పోర్ట్సే ఉంటుంది. సో తర్వాత ఇంకా వేరే బట్టలన్నీ ఉంటాయి కదా, అవన్నీ మేము బయట ఇచ్చేస్తాము. ఇది ఒక ప్రివిలేజ్ అనమాట మనకి. చక్కగా ఇండియాలో ఉంటే ఐరన్ మ్యాన్ ఉంటాడు, హాయిగా వాళ్ళు చేసి పెడతారు. నాకు అతి పెద్ద బోరింగ్ పని ఏంటి అంటే ఐరన్ చేయటం ఒకటి, తర్వాత క్లోత్స్ ఫోల్డింగ్. ఆర్గనైజింగ్ అయితే మళ్ళీ చేసుకుంటూ ఉంటాను, అంటే లైక్ నా కబర్డ్ అంతా కూడా నేను సర్దుకోవటము, నెక్స్ట్ ఎక్కడో అక్కడ పెట్టేసేయటము. సో అట్లా ఆర్గనైజింగ్ ఇష్టమే, కాకపోతే ఫోల్డింగ్, క్లీనింగ్ ఇవన్నీ అంటే ఇష్టం ఉండదు అనమాట. క్లోత్స్ విషయంలో కొంచెం ఎక్స్ట్రా పే చేస్తే మెయిడ్ ఈ పనులు కూడా చేసి పెడుతుంది, కాకపోతే వాళ్ళకి ఫోల్డింగ్ అదంతా కూడా మనలాగా నీట్గా రాదు. అండ్ తను ఓన్లీ ఏంటంటే క్లోత్స్, వాష్ చేసిన క్లోత్స్ టెర్రస్ మీద ఆరేసి మళ్ళీ అవి తీసుకొని వస్తుంది. ఎప్పుడన్నా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు గంజులు అవన్నీ పెట్టిస్తాను. సో అంతవరకే అనమాట తను చేయగలదు. ఆ గంజదంతా కూడా పాపం తనకి రాదనమాట పెట్టడము. సో నా ఐరనింగ్ వచ్చేసరికి ఇట్లా పైనే ఉంటుందండి, అంత ప్రొఫెషనల్గా ఏమీ ఉండదు. మొత్తం ఇదంతా క్లోత్స్ పని అయితే అయిపోయింది. సో ఇది ఎప్పుడు షేర్ చేయలేదు కదా, సో ఊరికే ఇవాళ చూపిద్దాము అని అనుకున్నా. నా నైటీస్ అన్నీ ఒకవైపు, పెజామా సెట్స్ అన్నీ ఒకవైపు అట్లా పెట్టుకుంటూ ఉంటాను. టవల్స్ అవన్నీ ఇంకా వేరే రూమ్లో ఉంటాయి. బెడ్షీట్స్, టవల్స్ అవన్నీ ఒక అల్మార్లో పెట్టుకుంటాము. ఇప్పుడు నైట్ 9 o'clock అవుతుంది కదా, కిచెన్ అంతా కూడా మొత్తం క్లీన్ చేసేసి రేపటి కోసం రెడీ పెట్టుకుంటున్నాను. గోధుమ పిండి అయిపోతే అది తెప్పించాను. నెక్స్ట్ చెన్నా చేద్దాము అని అనుకుంటున్నా. ఇది నానబెట్టేస్తా. మార్నింగ్ టైం ఉంటే కనుక చెన్నా చేస్తాను, లేదంటే కనుక ఫ్రీజ్ చేసేసి వేరే ఈజీగా అయిపోయేవి చేసుకుంటా. చపాతీ పిండి కూడా పడుకునే ముందు కలిపి పెట్టేస్తాను. ఇప్పుడైతే చెన్నా నానబెడుతున్నా.